50,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వలేదని పేరు తీసేసిండ్రు. పేదలను కాదని పెద్దోళ్లకు ఇండ్లు ఎట్లా ఇస్తారు? లబ్ధిదారుల జాబితాలో అత్యధికులు అనర్హులే. భద్రాద్రి జిల్లా గుర్రంగూడెంలో బగ్గుమన్న నిరుపేదలు. రోడ్డుపై రాస్తారోకో, పోలీసుల జోక్యంతో విరమణ. విచారణకు వచ్చిన ప్రత్యేక అధికారికి గ్రామస్తుల ఫిర్యాదు. వారితో వాగ్వాదానికి దిగిన అధికార పార్టీ నాయకులు. అట్లనే ఉంటుంది మరి. నువ్వు 50,000 ఇస్తేనే ఇల్లు వస్తుంది, నువ్వు పైసలు ఇస్తేనే నీకు పింఛన్ వస్తుంది, నువ్వు పైసలు ఇస్తేనే రేపటి నుంచి నీకు రైతు భరోసా వస్తుంది. ఈ రుణమాఫీ గినమాఫీలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి పైసలు ఇవ్వాలి. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే పైరవీలు, కథ, కార్ఖానం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు మర్చిపోతే ఎట్లా? సో అందులో ఏమి అనుమానం లేదు, ఏమి డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పని అదే. ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా పైసలు వేయాలి, నీకు పింఛన్ రావాలన్నా పైరవీలు చేసుకోవాలి. ఆ పైరవీ చేసేవానికి 10 రూపాయలు ఇవ్వాలి. ధరణి తీసేసి భూభారతి పెట్టిండు కదా. ఈ భూభారతి పేదల పాలిట పెద్ద హారతి కాబోతా ఉన్నది. సర్వమంగళం గోవిందం కాబోతా ఉన్నది. చూడండి మీరు. విఆర్ఓ వ్యవస్థ, పట్వారీల వ్యవస్థ ఎంత దరిద్రం తెలుసా అది? రైతులను పట్టి పీల్చుక తింటారు వాళ్ళు. రాక్షసులు పీల్చుకున్నట్టు పీల్చుక తింటారు. ఆయన కాడికి పోయిన ప్రతిసారల్లా 500 సమర్పించుకొని రావాలి. అయ్యా పట్వారి నీ కాలు మొక్తా ఏలు మొక్తా అని రావాలి. పాపం మన రైతులకు ఏం తెలుస్తుంది? చదువుకున్న వాళ్ళు గారా, లెక్కలు తెలివయా, అది తెలియదా? ఈ భూభారతి రైతుల పాలట మొత్తానికి అలా పైసలకు కూడా హారతి పట్టేసి అది చేస్తారు. చూడండి, మొత్తం మన దంద పైరవీలకు అవకాశమే ఈ భూభారతి. భూభారతి వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ దాని లోపల ఉన్నటువంటి బొక్కలు, లొసుగులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇట్లా ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా ఏది రావాలన్నా ఇవ్వాల్సిందే, తప్పదిగా.